నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ఇక ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ముఖ్యాంశాల ముందుగా పరిశీలిద్దాం. ఈనాడుకు వెళ్దాం. ముందు ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. సో మ్యాచ్ ఫిక్సింగ్లో గెలిచేందుకే మోదీ కుట్ర అనే ఒక ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. సో ఎన్డీఏకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని అడ్డుకోవడానికి అంతా భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో రాహుల్ పిలుపు, ఇండియా కూటమి సభకు హాజరైన అగ్రనాయకులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక ప్రతిన బూన్తూ ఉన్నటువంటి ఒక చిత్రపటం కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మరొక హెడ్లైన్ కనిపిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్కు సంబంధించి 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య, ఎండిన పంటలకు సంబంధించి ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించేదాకా ఉద్యమం ఆపము, ఏప్రిల్ 2న కలెక్టర్లకు వినతి పత్రాలు, 6న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు, భారత అధినేత కేసీఆర్ జనగామ సూర్యాపేట జిల్లాలో పంటల పరిశీలన వార్త కనిపిస్తుంది. అలాగే దానికి సంబంధించి రైతులను అధోగతి పట్టించేసింది, పాలు చేసింది పరామర్శలు అంటూ కూడా మంత్రి తుమ్మలకు సంబంధించి ఒక వార్త కూడా కింద కనిపిస్తుంది. అలాగే అద్వానికి భారతరత్న అనే ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే 6 గ్యారంటీల అమలుపై చేతులు తీసిన కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి విమర్శలు చేశారైన జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రిజిస్ట్రేషన్ల రాబడి 14,483 కోట్లు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే 2 అంచెల వ్యూహం గెలిపే ధ్యేయం. ప్రధానంగా వివిధ పార్టీల నుంచి నాయకులను, పురపాలక సంఘాల సంస్థాగతం అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అది వ్యూహంతో ముందుకు వెళ్తున్నారన్న వార్త కనిపిస్తుంది. అలాగే ఎన్టీపీసీ ఒప్పందంతో భారం అనే ఒక వార్త కూడా కనిపిస్తూ ఉంది. 2,400 మెగావాట్ల ప్లాంట్ పూర్తయ్యే నాటికి యూనిట్ కరెంటు ధర 9 రూపాయలకు చేరుతుందని కూడా అంచనా వేస్తూ ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈనాడు. అలాగే తర్వాత మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మనం చూసుకుంటే గద్దె దింపుతాం, మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుతాం అనే వార్త హైలైట్ అవుతుంది. 200 సీట్లైనా గెలవండి చూద్దామంటే కూడా ఒక సవాల్ కూడా విసిరినటువంటి కూటమికి సంబంధించి కనిపిస్తుంది. తొలి 100 రోజుల్లోనే దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామంటూ కూడా మోదీకి సంబంధించి ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే నేను ఆదానికి సంబంధించినటువంటి పూర్తిగా ఎల్కే అద్వానికి సంబంధించి భారతరత్న ప్రదానం చేశారు, ఆ వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు అనే సంబంధించి ఒక వార్త మాజీ సీఎం సంబంధించి కనిపిస్తుంది. ప్రభాకర్ రావు లొంగుబాట అనే ఒక వార్త కనిపిస్తుంది. ఈరోజు విచారణ కూడా జరిగే అవకాశం ఉందని వార్త కనిపిస్తుంది. సైబర్ బానిసలు కాంబోడియాలో దుర్ఘటన స్థితిలో 5,000 మంది భారతీయులు అనే ఒక వార్త ఆశ్చర్యం కలిగించే వార్త కనిపిస్తుంది. ఇక త్రిపులార్లో మార్పులు అనే ఒక వార్త కూడా కనిపిస్తూ ఉంది. టోలు వాయింపు, బాజరా ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు అనే వార్త కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షికి సంబంధించి చూసుకుంటే మొదటి పేజీలో మనకి ప్రధానంగా హెడ్లైన్ కాంగ్రెస్ తెచ్చిన కరువు, రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతోనే పంటలు ఎండిపోయాయి, భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ మండిపాటు అంటూ కూడా వార్త కనిపిస్తూ ఉంది. అలాగే ఎన్టీపీసీ విద్యుత్ ఇక చాలు అనే వార్త కూడా కనిపిస్తుంది. రేపు బండి రైతు దీక్ష, చౌక విద్యుత్తే కొనేద్దామంటూ ఒక వార్త కూడా కనిపిస్తుంది. అలాగే భద్రత ఉంటేనే అమెరికా చదువులకు అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్లోకి కడియం అనే వార్త ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే వార్త కూడా కనిపిస్తుంది. అద్వానికి భారతరత్న ప్రధానం అనే వార్త కనిపిస్తుంది. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ఠ అనే వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ లోక్సభ ఇన్ఛార్జీల నియామకం అనే వార్త కనిపిస్తుంది. సర్కారుపై విరమణ భారం అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాక్షి. అలాగే నెక్స్ట్ మనం చివరిగా వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్లోకి కడియం అనే వార్త హైలైట్ అవుతుంది. దేశం కోసం గెలిచి తీరాలి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలంటూ ఖర్గే. ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు అనే వార్త కనిపిస్తుంది. అలాగే సర్కారు భూములు గాయబ్ అనే వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో ధరణి అడ్డాగా అటు ఇటు మార్చి కాజేసినటువంటి అక్రమార్కులు అనే వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ వల్లే కరువు, పూర్తి స్థాయిలో 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తం అంటూ కేసీఆర్ ప్రశ్నించిన వార్త కూడా కనిపిస్తుంది. గల్లీల్లో గంజాయి వార్త, స్కూళ్ళు కాలేజీలో లక్ష్యంగా అమ్మకాలు, మత్తులకు బానిసలవుతున్న స్టూడెంట్లు, ఈ మత్తులోనే రేపులు కూడా జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్న వార్త కూడా కనిపిస్తుంది. అలాగే నేడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ విచారణ అనేది కనిపిస్తుంది. బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పోలీసులు, సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వాంగ్మూలం కూడా నమోదు అనేటువంటి పరిస్థితి ఉందనే వార్త కనిపిస్తుంది. సో ఇది ప్రధానంగా వార్తాపత్రికకు సంబంధించినటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషించేందుకు అలాగే రాజకీయ విశ్లేషకులు మా కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూద్దాం. కృష్ణమూర్తి గారు నమస్తే. ముందుగా చూసుకుంటే పూర్తి స్థాయిలో
కాంగ్రెస్ పార్టీ కూటమి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఢిల్లీలో రామ్లీల మైదానంలో ర్యాలీ తర్వాత పూర్తి స్థాయిలో 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి, గెలిచి చూడండి అని ఒక సవాల్ విసిరారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. సో ఇలాంటి వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వంపై చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో అంటే గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుతున్న నేపథ్యంలో నిన్న కూటమికి సంబంధించి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? సో ఏదైతే నిన్న దాడులకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ గారు పూర్తి స్థాయి దాన్ని కూడా నిరసిస్తూ అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి జరిపినటువంటి ర్యాలీ కేవలం ఐక్యతను ప్రదర్శించేది మాత్రమే జరిగిందని భావించాల్సి వస్తుంది. ఆ ఐక్యత కూడా కొంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయే పార్టీలు మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నాయకులు ఉన్నారు, మిగతా వాళ్ళు మమతా బెనర్జీ కొంచెం తృణమూల్ కాంగ్రెస్ ఇట్లా మిగతా కొంతమంది మాత్రం ఉన్నారు అని పూర్తి స్థాయిలో అన్ని పార్టీల నాయకులను పాల్గొనడానికి లేదు. రెండో అంశం, వీళ్ళు పాల్గొన్న దేని మీద దేవస్వామ్యాన్ని రక్షించుకుందాం అనేది ఎంతో బలంగా పెట్టినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అనేది నిరసన వ్యక్తం నిర్వహించారు. విపక్ష పార్టీ సమర్థిస్తాయా? ఎన్నికల సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర లేదు, కవిత పాత్ర లేదు అని వీళ్ళు చెప్పగలుగుతారు. అది ఉండాలి. కాకపోతే ఆ విషయంలో వాళ్ళు పక్కదారి పట్టే అవకాశం ఉంది, పక్కదారి పట్టించే అవకాశం ఉంది స్పష్టంగా. ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపక్షాలన్నీ ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ దేశంలో స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రం తీసుకున్నాం తెలంగాణ. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ కొంత లేకపోవచ్చు, ఉనికిలో ఉందా లేదా తర్వాత విషయం. కానీ 10 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు, 1,00,000 ఓట్లు కాంగ్రెస్ కు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో వచ్చింది, ఒకటే పార్టీకి వచ్చింది, 2 పార్టీలో ఓట్లు. ఇక్కడ ఐక్యత కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు, చెప్పడమే కానీ చేతులతో చేయట్లేదు. ఇది బీజేపీకి అనుకూలంగా మారుతా ఉంది. విపక్షాల ఐక్యత బీజేపీకి బలంగా మారుతా ఉన్నాయి. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఎస్, దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైతే బీజేపీ కొంత దెబ్బతినే అవకాశం ఉంది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆ ప్రతిపక్షాల కూటమి కప్పటి దాకా మారిపోయింది. ఒక పార్టీ వస్తే ఇంకో పార్టీ వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రకంగా చేయడంతో బీజేపీ కొంత అనుకూలంగా మారుతా ఉన్నారు. అదే ఎన్డీఏ కూటమిలో 18 పార్టీలు 17 పార్టీలు ఉన్నాయి. వారు ఒకటే మాట మీద ఉంటున్నారు, ఒకటే చేస్తా ఉన్నారు. లోపల ఏది మాట్లాడినా బయటకు ఒకసారి చెప్తా ఉన్నారు, అదే మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ అంటే విపక్షాలకు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. నేను రామ్లీలా మైదానం జరిగింది. ఎస్, మోడీ ప్రభుత్వం కొంత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది. ఆ నిర్ణయాల మీద ఇప్పుడు పోరాడాల్సింది. ఇంకొక అంశం అంటే పూర్తి స్థాయిలో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలవాలనుకుంటున్నారని చెప్తూనే కొన్ని 6 గ్యారంటీలు కూడా కూటమికి సంబంధించి కొన్ని నిన్న ప్రకటనలో చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు? ఆయన కూటమిలోని పార్టీలతో కానీ ప్రజలతో కాదు కదా. ప్రజలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే అసలు వీళ్ళకు ఉనికి ఉండదు కదా. దేంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది? ఏమన్నా అంటే ఈడీని ఉజ్జుగలుపుతున్నారు, సిపిఐని ఉజ్జుగలుపుతున్నారు, దర్యాప్తు సంస్థలు మా మీద చేస్తారు, ఐటీని మమ్మల్ని చేస్తారు చెప్పి చెప్తారు. అంతకంటే ఇంకేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఐటీ ఇస్తారు రూపాయి చేసింది. నిజంగా పన్ను కట్టాల్సింది ఉందా లేదా? నిబంధన మేరకు వీళ్ళు ఐటీ ఫైల్స్ చేసినా లేదా చెప్పాలి కదా. అది చెప్పకుండా మా చేసినట్టు ఇట్లా కొన్ని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని చేసి ఉంటాయి, చూసి కొన్ని విషయాలు వెళ్ళుంటాయి. కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అలా వెళ్ళదు. 10 సంవత్సరాలు ఈ విషయం దేశం తెలుసు. అట్లాంటిది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కూడా గుర్తించకపోవడం అనేది ఎంతవరకు ప్రవేశం?
కాంగ్రెస్ పార్టీ కొంత గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత రావాలి, కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని రావాలి. వీళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఎదురవుతుంది, ఏదో రకంగా అధికారంలో ఉన్న ఏ పార్టీని ఇబ్బంది పెట్టలేదు. మొన్నదాకా బీఆర్ఎస్ అధికారం కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలే. రాష్ట్రంలో మనం చూసాం కదా ప్రత్యక్షంగా. ఎవరైనా ఇబ్బంది పెడతారు, ఆ ఇబ్బందులు అధిగమించేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని ప్రశ్న మొత్తుకుంటే ఎలా ఎలక్షన్ టైంలో వాళ్ళేమో అమౌంట్ ముందు పనుబకాయ ఉంది కట్టండి, కట్టిన తర్వాత మీ అమౌంట్. రైట్ కృష్ణమూర్తి గారు, ఎస్ మీరు అన్నట్లు పూర్తిగా ప్రభావం ఎలా ఉండబోతున్నారు అది మాత్రం కొన్ని రోజులు చూడాల్సిన అవసరం. ఇంకొక అంశం నేను చూసుకుంటే, సో మాజీ ఎవరైతే ఉన్నారో అంటే బీజేపీ పార్టీకి సంబంధించి రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు, భారతరత్న అవార్డు ఉన్నటువంటి అద్వానీకి సంబంధించి నిన్న ఇంటికి వెళ్ళి పురస్కారం ఇచ్చినటువంటి పరిస్థితి, మోదీ కూడా పాల్గొన్నారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తికి పురస్కారం ఇవ్వడంగా అభివర్ణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భారతరత్న గురించి కదా ఎస్ ధోని గారికి భారతరత్న ఇవ్వడం అనేది నిజంగా జాతి గర్వించదగ్గ సంఘటన. నిజంగా ఆయన చేసిన సేవలు, ఆయన కృషి, ఆయన రాజకీయ సంకల్పం, ఆయన పట్టుదల, ఆయన నిర్విరామ శ్రమ, వీటన్నింటికీ అది ఒక గుర్తింపు అని చెప్పచ్చు. రామ మందిరం ఇష్యూను తెరపైకి తీసుకువచ్చి గడిచిన 35 సంవత్సరాలుగా దాన్ని ప్రజల్లో నంచే విధంగా ప్రజల్లో చర్చ పెట్టి ఆ అంశం కొలిక్కి వచ్చేందుకు కృషి చేసినటువంటి వ్యక్తి అద్వానీ. ఎటువంటి అనుమానం లేదా. 2 సార్లు యాత్ర నిర్వహించి దేశ ప్రజలను ఆయన చైతన్యం చేశారు. రామమందిరం విషయంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది గత ప్రభుత్వం. అద్వానీ కళను నరేంద్ర మోడీ నిజం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారతరత్న ఇవ్వడం అనేది సమంజసం. ఒకటి అంటే మొన్న పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్ వీళ్ళ కుటుంబ సభ్యులకు మన రాష్ట్ర పరిపాలనలోనే భారతరత్నాలు ప్రధానం జరిగినాయి. కాకపోతే అద్వానీ గారి యొక్క ఆరోగ్య రీత్యా ఆయన ఒక అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితిలో, బయట వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో స్వయంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి మీద ఆ భారతరత్న అవార్డును ప్రదానం చేయడం అనేది అది మనం అందరం కూడా అందించాల్సిన విషయం. ఓకే, దాంట్లో కొంత ఏదో విమర్శలు ఉన్నాయంటున్నారు, ఏదో అంటున్నారు. రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మాట్లాడదాం. ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే నేడు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మాజీ చీఫ్ ప్రభాకర్ విచారణకు రాబోతున్నారు అన్నటువంటి ఒక ఆశ్చర్యార్థకంతో ఈరోజు మనకి వార్తాపత్రికలు ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా గత ఎన్నికల్లో పనిచేసింది. సో అందులో ఉన్నటువంటి అధికారులు వరుసగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రణీత్ రావుతో మొదలుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. సో ప్రభాకర్ రావును ఒకవేళ విచారణ జరిగితే కంటే ఎలాంటి విషయాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది, కీలక ఆధారాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికారులు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తంగా మాజీ ఐజీ ప్రభాకర్ రావు అని చెప్పేసి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి. అంటే విచారించారు ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, లేకపోతే రాధాకిషన్ రావు కానీ విచారించాం కూడా. వాళ్ళు కూడా చెప్పిన అంశాలు, దర్యాప్తు అధికారుల వరకు చెప్పిన అంశాలు వెల్లడించిన అంశాలు. మేము చిన్న ఉద్యోగులము, మాకు ఇచ్చారు, మేము పని చేయమని చేశాము. అప్పటి ప్రభుత్వము, అప్పటి అధికారులు, పోలీస్ శాఖలో అధికారుల పనికి మేము ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చాము అని చెప్పేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు కొంత సమాచారం ఇచ్చారు, మీరు వీలైన తొందరగా దేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే మేము వస్తామని చెప్పినట్టుగా కొంత పోలీస్ శాఖలో నిన్నటి వరకు అధికారిగా పనిచేసి కాబట్టి కొంత పోలీసులు సానుకూలంగా ఇప్పుడు ఆయన కూడా పోలీస్ శాఖలో ఉన్నాం కాబట్టి రాకపోతే ఏం జరుగుతుంది, ఎలా ఉండాల్సిన పరిణామాలు అని కొంత గుర్తించగా ఉంది. కాబట్టి ఆయన మేము జూన్ జూలైలో వస్తారనుకున్నటువంటి ప్రభాకర్ గారు డౌట్న ఈరోజు మనకు హైదరాబాద్ వస్తా ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన విచారించే అవకాశం. అయితే ఇంకొక విషయం, ఈ మొత్తం వ్యవహారంలో అప్రూవర్ గా మారే అవకాశం ఉంది ప్రభాకర్ రావు. నిజంగా అప్రూవర్ గా మారితే ఈ కేసు వెంటనే కొలికి వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా సాగదీశం కూడా వీడుండదు, ఎందుకంటే మొత్తం ఆయనే చేయించింది కాబట్టి. కృష్ణమూర్తి గారు మీరు కూడా ఆయన అప్రూవల్ గా మారినా
సహకరించి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించిన సో అసలు వ్యక్తి ఎవరో దాని వెనక ఉన్నటువంటి కథా పాత్రదారులు ఎవరో పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు 2-3 రోజులు. ఒకవేళ అదే మీరు అన్నట్లు జరిగితే కనుక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. అదే అంటే అప్రూవల్ గా మారినప్పుడు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం దాచుకోమని అవసరం అంటే తన దగ్గర మన ఆధారం ఉన్నాగా ఇవ్వాల్సిన అవసరం ఇచ్చినప్పుడు వీళ్ళు అంటే వీటి మీద మరి ఇంత సాగతిత ఉండదు విచారణ. ఒకవేళ ప్రభాకర్ అప్రూవల్ గా మారకుండా పోలీసుల విచారణ సహకరించకుండా ఉంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కేసును మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. మరింతగా అంటే మరికొంతమందిని విచారించి మరి ఆధారాల కోసం కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అవసరం అంటే మరొకటి దాడులు చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ అప్రూవల్ గా మారితే ఆయన ఇచ్చేసి ఆధారాన్ని ఇచ్చినప్పుడు నాకు ఎటువంటి అనుమానం ఉండదు. ఇచ్చేటప్పుడు ఆయన ఆధారాలు తీసుకున్న పోలీసు దర్యాప్తు అధికారులు వాటిని పరిశీలించుకొని ఎవరి ప్రమేయం ఉంది, ఎలా ఉంది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరైనా మంత్రుల ప్రమేయం ఉందా, ఆయన మంత్రుల పేరు చెప్తున్నా, ఎవరి పేరు చెప్తున్నారు అంటే మంత్రుల ప్రమేయం ఏముంది చూసుకుని అవసరం అయితే అప్రూవల్ గా మారింది కాబట్టి ఆ మంత్రులకు వెంటనే నోటీస్ ఇచ్చే అవకాశం. గతంలో పనిచేసిన మంత్రులు, మాజీ మంత్రులు అంటే ఇప్పుడు మా మాజీ మంత్రులు, గతంలో మంత్రులు వాళ్ళ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే వేరే ఐఏఎస్ ఆఫీసర్ ఇంకోరు చేసేదనుకోండి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటాయి. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మిగతా ఎవరైనా ప్రజాప్రతినిధి ఎవరైనా చేస్తే వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఆ నోటీసులో అందుకున్న వాళ్ళ విచారణకు వస్తే కొంత వేగంగా కొంత విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. వాటికి అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరేమి చేయాల్సి వచ్చింది, ఎవరో చేయాల్సి వచ్చింది ఇప్పటికే కొంత లిస్టు బయటకు వచ్చింది. చాలా మంది బాధితులు డీజీపీ కార్యాలయంలో కూరుగట్టారు. నాకు ఫోన్ చేసినట్టు నా ఫోన్ చేసినారు. కొంతమంది ఆధారాలతో సహా ముందుకు వస్తున్నారు. పూర్తి స్థాయిలో మీరు అన్నట్లు చాలా వరకు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా నోటీసులు కూడా చాలా మంది కీలక నేతలు కూడా పంపించే అవకాశం ఉంది. ఇంకొక అంశం మాట్లాడదాం కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది, పూర్తి స్థాయిలో 100 రోజుల్లో పాలన అస్తవ్యస్తంగా ఉంది. సో అక్కడ రైతులకి పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరాన్ని సాగుగా చూపించి విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడ రాజకీయాలు చేయడం ఆపండి, ప్రజలకి సేవ చేయండి అని కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాజీ సీఎం కేసీఆర్. సో ఇక్కడ ఏం చూడొచ్చు ఇందులోనే ప్రధానంగా దీక్షకు సంబంధించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. పంట బోనస్ కోసం కడుపు నిండా తినేసి దీక్ష చేయండి అని కూడా మనకి వెలుగు సంబంధించిలో ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇలాంటి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏ విధంగా చూడొచ్చు? ఏదైనా కేసీఆర్ అనుభవం కదా సార్. ఆయన అనుభవంతో చేసిన గతంలో కడుపు నిండా దీక్ష చేసిండు. ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఉద్యమాల నుంచి వచ్చానని చెప్తా ఉంటారు, చాలా మంది చెప్తా ఉంటారు. నిమిషంగా దీక్ష ఏంటనే చాలా మంది చెప్తా ఉంటారు కదా. తెలంగాణ సాధన కోసము చివరి క్షణంలో దీక్ష కూర్చొని ఏం చేశారు, ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష కన్నాడు, అక్కడ నుంచి ఎత్తేసిన తర్వాత అక్కడికి ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడ మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో గొడవలు మొదలైనాయి. అంటే కేసీఆర్ దీక్ష విరమించడం ఏంటని దీంతో మళ్ళీ దీక్ష చేశారు. ఇవన్నీ జరిగినాయి. ఓకే, అది సిద్దిపేటలో దీక్ష మొదలుకుంటున్నారు సార్, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో కదా సార్. అయితే ఇక్కడ గమనించాల్సి వస్తాం, రైతులు కొంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు రాష్ట్రం. దీంతో ఎటువంటి అనుమానం లేదు. కానీ దీనికి కారణం గత ప్రభుత్వం అని చెప్పేసి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేసీఆర్ స్వయంగా చెప్తా ఉన్నారు 100 రోజుల్లో ఈ పరిస్థితి వచ్చిందని. నిజంగా 100 రోజుల్లో నీళ్ళని ఎండకపోతాయా? నీళ్ళు లేని పరిస్థితి అంటే ఒక చెరువులో కానీ, ఒక ప్రాజెక్ట్ లో కానీ, ఒక చెక్ డ్యామ్ లో కానీ నీళ్లు 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అడిగిపోతాయా? అంటే ఇంకొక అంశం కూడా మాట్లాడుతూ ఇంకొక అంశం 200 మంది రైతులు ఈ 100 రోజుల పాలనలో చనిపోయారు. సో పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవన్నీ కూడా మాయమైపోయాయి, ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఎందుకు రైతుల అంశాన్ని ఎత్తుకొని రైతుల ఆత్మహత్యల గురించి మరొకసారి కేసీఆర్ ప్రస్తావించడం, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం, సో ఏ విధంగా చూడొచ్చు? ఎంతవరకు ఇవి జనాల్లోకి వెళ్ళి ఏమైనా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇదంతా జనాలు లైట్ తీసుకుంటారంటారా? అంటే కొంతవరకు రైతుల సమస్య అయితే ఉన్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్, అప్పటి బీఆర్ఎస్ 90%, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10%. దీంట్లో అనుమానం లేదు. కరెంటు సరఫరాలో కొంత హెచ్చుతగ్గులు, కొన్ని చోట్ల ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, రావట్లేదు సరే. నీరు అందుబాటులో లేదు. కాళేశ్వరాన్ని ఎండబెట్టిరండి. ఒకటి కాళేశ్వరం 2 పిల్లలు కుంగిపోతే నీటిని వదిలేశారు. మరి మిగతా ప్రాజెక్ట్ నీళ్ళు ఎక్కడ పోయాయండి? ప్రాజెక్టు నీళ్ళు వదలకుండా కావచ్చుందా? ఓకే, కాళేశ్వరం మరి మొత్తం రాష్ట్రం అంతా కాళేశ్వరం కాదు కదా. మిగతా ప్రాంతాలకు గతంలోనే టీఆర్ఎస్ చివరి క్షణంలో అధికారంలో ఉన్నప్పుడే నీటిని తీసేయాలి, ప్రాజెక్టు ముక్కున్నాయని చెప్పారు.
అప్పుడే వాళ్ళు వదిలిన గేట్లు ఎత్తారు. మన నీటి పంపింగ్ ద్వారా ఎక్కడికక్కడ చెరువులు కుంటలు చెక్ డ్యామ్ నింపితే అయిపోతుంది కదా. కేసీఆర్ ఎందుకు నింపలేదు? రెండో అంశం, అధికారంలో ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల ద్వారా, అంటే అతివృష్టి వర్షాలు అనుకోండి, అనావృష్టి కాదు, రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ధాన్యం కొనుగోలు కోసము రోజుల కొద్ది రోడ్ల పైన ధాన్యం పోసుకొని ధాన్యం కళాల పైన పడుకొని ఎంతోమంది రైతులు ఆత్మహత్య. మళ్ళీ అప్పుడు ఇవన్నీ ఎందుకు అయిపోయారు? కేసీఆర్ గారు చేయాలి కదా. అప్పుడు చేస్తుంటే అప్పుడు ఇంకో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకుంటారు కదా. రైట్ రైట్ ఇంకొక అంశం మాట్లాడితే ధరణికి సంబంధించి కేసీఆర్ 10 సంవత్సరాలు బోనస్ ఎంత ఇచ్చారు? బోనస్ ఇవ్వలే కదా. బోనస్ ఎంత ఇచ్చారు చెప్పండి? 10 సంవత్సరాలు. సో ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతున్నాయి. రైతుల గురించి మాట్లాడితే ధరణి అనేది కూడా పెట్టినటువంటి పరిస్థితి గతంలో. ఆ ధరణికి సంబంధించి పూర్తి స్థాయిలో దేవాలయాలు, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములు పూర్తి స్థాయిలో దాదాపుగా ఇక్కడ మనకి ప్రస్తుతమైనటువంటి వార్త 40% పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి. 40% వరకు దేవాదాయ వక్ఫ్ బోర్డుల పరిస్థితి కూడా పూర్తిగా పత్తా లేకున్నటువంటి పరిస్థితి. 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ది కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది. ధరణి తీసుకొచ్చి వాళ్ళు అనుకూలంగా వారికి అనుకూలంగా ఉన్నటువంటి భూములు తీసుకొని మార్చుకునే ప్రయత్నం కోసం పెట్టినటువంటి ధరణి అనేది ప్రధానంగా ఇప్పటికీ ధరణిపై విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు రైతులకి సపోర్ట్ చేస్తున్నాం పొలం బాట పట్టినటువంటి కేసీఆర్. సో అక్కడ ధరణికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ధరణికి సంబంధించి పూర్తిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో మరింత అవినీతి జరిగింది అని కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఆరోపణలు చేసింది. సో ప్రజల్లో అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. చాలామంది బాధితులు కూడా ఉన్నారు. సో అక్కడ ఈ అంశం ఏ విధంగా చూడొచ్చు? 40% వరకు దేవాదాయకు సంబంధించి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూమి పత్తా లేకుండా పోవడం, 60 లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ కూడా అదే పరిస్థితి ఉండడం ఏ విధంగా చూడొచ్చు? ధరణి అనేది తప్పుడు కుప్ప అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తా ఉన్నది. దాని మీద కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ పరిశీలనలో వచ్చినటువంటి అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. ఇక్కడ ధరణి పేరుతోటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మొన్నగా ఆయన కూడా గవర్నమెంట్ అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్, ఒక కొండని ఆయన తీసుకున్నారు, పారేపల్లి తీసుకున్నారు. అంటే ఒక కొండ, ఒక గుట్టనే ఆయన తీసుకున్నారు ఆయన పేరు మీద. అంటే ఇట్లాంటివి చాలా జరిగాయి. గత పాలనలో చేశాడు ఒక ఎంపీ, అంటే కేసీఆర్ కుటుంబం చెందిన ఒక ఎంపీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇవన్నీ కేసులు నమోదయ్యాయి, జరుగుతున్నాయి. ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ కొంత అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ విధులు ఉన్న నేపథ్యంలో కొంత పక్కదారి పక్కకు పెట్టారు. కాబట్టి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ధరణి వ్యవహారం ముందుకు వస్తుంది. ధరణిలో అధికార పార్టీ నేతలు చేయని భూదండాలు లేవు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అందరూ చిన్న పెద్ద అందరూ కూడా ఎవరికి దోచుకెళ్తా వాళ్ళు తీసుకున్నారు. ప్రజల భూములను కొల్లగొట్టారు ధరణి పేరుతో. ఏమైనా ధరణిలో ఉండి మాత్రం చెప్పడం. అమాయక ప్రజలు నిత్యం ఆ మండల ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇప్పటికి ఈ రోజు ఇంకా ఎలక్షన్లు ఉన్నా కానీ కొంతమందికి ఏం తెలియదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తిరుగుతా ఉంది. ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే ధరణి పేరుతోటి రాష్ట్రంలో భూములను భూమాఫియా మొత్తంగా కొల్లగొట్టి వేల ఎకరాలను వాళ్ళ సొంతం, అంటే బినామీలకు అనుకోండి, కుటుంబ సభ్యులకు అనుకోండి, ఇంకోరికి తెలిసిన వాళ్ళకు ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పేరు ఉండాలని లేవు, నేతల పేరు ఉన్నాయని ఎక్కడ చూడదు. కాబట్టి వాళ్ళ పేరు చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ బయటకు రావాలంటే ధరణి అంశం విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. పొలిటికల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అంటున్నారు. అది కాకుండా కొంత ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తే కొంత బాగుంటుంది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొంత మంచిది. అంటే ఐటీ మీద పట్టు ఉండి, దాంట్లో అంటే రెవెన్యూ శాఖ మీద కొంత పట్టు ఉండి, ఇట్లాంటి అంటే ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులను కొంతమంది పెడితే వాళ్ళు బయట తీసేవారు. రైట్, పాలన ఏంటిది ఇవన్నీ తీసుకోవాలి. పూర్వం ఉన్నటువంటిది ఎవరి భూమిలో ఉన్నాయి, అవసరమైతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అక్కడ ప్రజలకు అభిప్రాయాలు ఇస్తున్నందుకు వీలు కల్పించాలి. ఈ రకంగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. ఓకే, అమ్మిన వాళ్ళు నేను అమ్మని అనొచ్చు, కొన్న వాళ్ళు నేను కొన్నానొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా గ్రామాలలో, ప్రజలైతే ఉంటారు. వాళ్ళు చెప్తారు ఎస్ మొన్న జరిగింది సార్, వాళ్ళకు మొత్తం ఏం జరిగింది మొత్తం మీకు తర్వాత లావాదేవీలు జరిగాయి,
అనేది చెప్తారు కదా. దాన్ని బేస్ చేసుకొని విచారిస్తే ఖచ్చితంగా వస్తా ఉంది. ఇంకా వస్తాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వారుగా దోచుకున్నారు భూములను. ఒక దేవాదాయ భూములు కాదు, అన్ని భూములను దోచుకున్నారు. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొక అంశం మనం ప్రస్తావిద్దాం. ప్రధానంగా చూసుకుంటే గల్లీ గల్లీలో గంజాయి, హైదరాబాద్ అనేది గంజాయికి అలాగే పూర్తిగా హ్యాష్ ఆయిల్గా ఇలాంటి ఈ రూపంలో చాక్లెట్ల రూపంలో పిల్లలకి ప్రధానంగా ప్రభావం చూపిస్తుంది. ఇంతవరకు పెద్దలు లేకపోతే క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ మాత్రమే ఉండేటటువంటి ఈ గంజాయి లేకపోతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో ఇప్పుడు అవి పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఈ మధ్య చూసుకుంటే మనం శంషాబాద్కు సంబంధించి ఒక స్కూల్లో, కొత్తూరు జడ్పీ హై స్కూల్లో చదువుతున్న పిల్లల్లో కూడా వింతగా ప్రవర్తించడం, వాళ్ళు 1కి 2కి అక్కడే వెళ్ళేసినటువంటి పరిస్థితి, మధ్యలోనే నిద్రపోవటం, వింతగా ప్రవర్తించిన సందర్భాలు కూడా చూస్తున్నాం. అంటే ఒక ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రాబోయే తరానికి సంబంధించి పిల్లలపై ప్రభావం చూపించడం, పసి మనసులు ఇప్పటికే పూర్తిగా మత్తుపై బానిస అయిపోయి మత్తుపై వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. సో ఇలాంటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కానీ ఇప్పుడు కానీ పూర్తి స్థాయిలో చూసుకొని సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ఒక ప్రమాద ఘంటికలు అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే చాలామంది ఆ మత్తులో రేపులు చేస్తున్నారు, మర్డర్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో దానిపై మీరేమంటారు? ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం. ఇప్పటికీ కొంత చర్యలు తీసుకున్నప్పటికీ అది నామమాత్రమే. కానీ మొదట్లో కొంత కఠినంగా వ్యవహరించాలని అనిపించింది అధికారులు, కానీ మళ్ళీ మొదటికి వచ్చారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ దర్యాప్తులు కానీ లేదంటే ఇప్పుడు సిట్టు వేశారు, ఏది మన టెలిఫోన్ ఫోన్ అన్ని విషయంలో వేశారు. అంటే ఈ దర్యాప్తు కేసులు ఎక్కువ కావడం, అవినీతి అక్రమాల కేసులు ఎక్కువ కావడం, వీటితోటి కొంత క్రియాశీలకంగా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించే వాళ్ళ అధికారులకు కొంత పని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి కొంత తగ్గింది. ఏదేమైనా ఆయన చిన్నపిల్లల మీద ప్రభావం మనం జగిత్యాల విషయం చూసాం. జగిత్యాలలో మహిళ అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళను ఇక్కడ రెయిన్ డాన్స్ లో తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ వ్యభిచార కుటుంబంలోకి నెట్టారు అని చెప్పేసి కొంత వచ్చింది. ఆ కేసు మీద దర్యాప్తు జరుగుతూ ఉన్నట్టుంది. అంటే ఇట్లాంటి సంఘటన చాలా అత్యంత హేయమైన సంఘటన, ఇవన్నీ అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఇవి రాకుండా ఉన్నారంటే గంజాయి స్మగ్లర్స్ మీద కట్టి మీద పెట్టడంతో పాటు గంజాయి ఎక్కడ వస్తుంది, ఎక్కడ పండిస్తారు గంజాయిని, ఆ మూలంలో వెళ్తే తప్ప ఇది తగ్గే అవకాశం ఉంది. ఇది అరకు నుంచి వస్తుంది, ఒరిస్సా నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి అని చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర సరిహద్దులను ఎందుకు పకడ్బందీగా వీళ్ళు తనిఖీ చేయలేకపోతున్నారు? పోలీసులు అనుకుంటే ఖచ్చితంగా సాధించడానికి ఏం లేదు, కాకపోతే చిత్తశుద్ధి లేకుందేమో గంజాయి మాదక ద్రవ్యాల కట్టడి విషయంలోనే కొంత అనుమానం వస్తా ఉన్నాయి. ఎస్, గోవా నుంచి ఎన్డీఎంఏ బిల్స్ లాంటివి వస్తా ఉన్నాయి, మాదక ద్రవ్యాలే అంటా ఉన్నారు. దాన్ని కట్టడి చేయొచ్చు. అసలు గోవాలో ఎవరు సరఫరా చేస్తున్నారు? అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ప్రభుత్వంతో కట్టడి చేస్తే అయిపోతుంది. ఇక్కడ మన ప్రభుత్వంలో కట్టడి చేస్తే బాగుంటుంది. గంజాయి విషయంలో కానీ ఒరిస్సా అరకు అంటే ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించి గంజాయి పండించడం నుంచి అవసరమైతే అక్కడ గంజాయి పండించే వాళ్ళతో మనం ఈ మధ్య గత ప్రభుత్వం గుడంబ విషయంలో దూరుపేటలో కొంత రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి అవగాహన ప్రాసెస్ తీసుకున్నారు. ఆ రకంగా తీసుకొని గంజాయిని రూపుమాపేందుకు తీసుకుంటే అంటే మూలానికి దెబ్బ ఉంటే ఇక మంచి పదార్థం సరఫరా అనేది ఉండదు, ఇవన్నీ గొడవలు ఉండవు. గంజాయి మూలాన్ని మనం నిర్మూలిస్తే మొత్తంగా సరిపోతుంది. కానీ ఆ రకంగా చేయట్లేదు. అంటే పోలీసులో కూడా కొంత చిత్రం దూరిపిందేమో అనుమానాలు వస్తా ఉన్నాయి. దాని విషయం అంటే మత్తు పదార్థాల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే వీడు వాడు ఎవరు చూడకుండా వాళ్ళ విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒక వ్యక్తికి గంజాయి సరఫరా అయింది, పట్టుబట్టలు ఆ వ్యక్తి వద్ద కూడా తీసుకొని అట్లా చైన్ లింక్ ఉంటుంది అంట కూడా. చైన్ లింక్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా మూలం దొరుకుతా ఉంది, మూలం దొరికితే పోదు. కానీ వీళ్ళు మూలం పోవట్లేదు కాబట్టి మరింత రెచ్చిపోతా ఉన్నారు. మూలానికి వెళ్తినప్పుడు ఆ మూలాన్ని దెబ్బలు తీస్తే సరిపోతుంది. వీళ్ళు మూలానికి కాకుండా ఏదో ఇప్పటికీ దొరికి ఈరోజు వెళ్దాము, 2 కోట్లు ఇచ్చేద్దాము, మనం చేసామని చెప్పుకుంటే అయిపోతుంది. అది కాదు. కాకుండా ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహరించి నిర్భయంగా వాళ్ళను శిక్షలు పడే విధంగా చేస్తే ఇంకొకరు రారు.
రైట్. అవసరమైతే గంజాయి వ్యాపారం కానీ, గంజాయి సాగు చేసే వాళ్ళు కానీ, గంజాయి మీద ఆధారపడి బతికే వాళ్ళను అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ తీసుకోవాలి, పునరావాస చర్యలు తీసుకోవాలి, పునరావాసం కల్పించి వాళ్ళు ఈ వృత్తి పట్ల మరోసారి ఇటువంటి ఆ వృత్తి అందించుకోకుండా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే తప్ప ఇది లేదు. లేదంటే భవిష్యత్ తరాలకు మన పిల్లలకు ఖచ్చితంగా ఇది ఒక వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. సమాజంలో జరగని దుర్ఘటనలు జరగని ఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇది భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీసు యంత్రాంగము, హోంశాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప ఇది నిర్మూలన అయ్యే అవకాశాలు లేవు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 1-2 సార్లు అవసరమైతే ఇప్పుడు ఏదైనా నార్కోటిక్స్ సెల్ సార్, నార్కోటిక్స్ సెల్ కు ఇంకో అధికారిని పెట్టండి, డీజీపీ స్థాయి అధికారిని పెట్టండి, స్పెషల్ ఓన్లీ ఆయన నామినే పెట్టాలి. మామూలు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 5 సీఐలు ఉంటారు సార్, ఒక పోలీస్ స్టేషన్ 5 ఉంటారు. అడ్మిన్ సిఐ, ల్యాండ్ ఆర్డర్ సిఐ, క్రైమ్ సిఐ, ట్రాఫిక్ సిఐ ఇట్లా ఉంటారు. అవసరమైతే నార్కోటిక్ సమస్య సిఐలు ఉంటారు. పెట్టండి క్షేత్ర స్థాయిలో. భవిష్యత్తు మన పిల్లలు మన భవిష్యత్తు చెడిపోతుంటే రాష్ట్రానికి, ప్రభుత్వానికి, అందరికీ ఇబ్బంది, దేశానికి కూడా ఇబ్బంది పరిణామాలు. కాబట్టి ఈ పరిణామాలు అంటే దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు కొంత ఖర్చు ఎక్కువ అవుతుండొచ్చు. ఖర్చు కూడా ఇట్లాంటి దుష్పరిణామాలను దూరం చేయాలంటే ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన, ఖచ్చితంగా వివరించాల్సి అవసరం. ఇంకొంత ఖచ్చితంగా వివరిస్తే చాలా బాగుంటుందని మన అభిప్రాయం సార్. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో కూడా మూలాల నుంచి దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇలా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. సో అలాంటి పిల్లలు కూడా చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి, చిదిమేస్తున్నటువంటి పరిస్థితి గంజాయి. అలాగే యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా, రాష్ట్రాలుగా ఉన్నటువంటి మన భారతదేశంలో సో దీనిపై ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రభావవంతమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, అరికట్టాలి. మీరు అన్నట్టు మూలాలకు వెళ్ళి అక్కడ చేస్తే ఎక్కడి నుంచి రావాలి, అక్కడ ఆగితే సో ఉన్నదానిలో పూర్తి స్థాయిలో నిలువడించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కూడా అనుకుందాం. ఇవాల్టి న్యూస్ క్యాన్, రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.